గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ కుల ఉద్యమంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, వెనుకబడిన తరగతుల ఉద్యమం. వెనుకబడిన తరగతుల ఉద్యమం, దీన్ని ఓబీసీ అంటారు. మా స్టేట్ అయితే బీసీ కులాలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్లాస్లో మనం దళిత కులాల గురించి చర్చించుకున్నాం. దీన్ని ఆ దళిత కులాల్లో మనం బాబా వలంకర్, అనిల్ కుంబ్లే జాంబే, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళు పోతే నెక్స్ట్ వెనుకబడిన తరగతుల ఉద్యమాలు అంటే ఓబీసీలు, బీసీలు. వీళ్ళలో ఏం ప్రాబ్లం వచ్చింది? వీళ్ళకి ఇప్పుడు మామూలుగా మనకు బీసీలు మేము అత్యున్నత కులం అనేసి అంటారు కదా. ఇప్పుడు అలా కాకుండా భారతీయ సమాజంలో వీళ్ళు ఉద్యమాలు ఎందుకు వచ్చాయి, వీళ్ళు ఎవరు చేశారు, ఏ రాష్ట్రంలో ఎవరు ఉద్యమాలు తీసుకొచ్చారనేది మనకి టాపిక్ ఇంపార్టెంట్ అండి, బాగా వెరీ ఇంపార్టెంట్. అనేక పోటీ పరీక్షల్లో మనకి కుల ఉద్యమాల మీద ప్రశ్న వచ్చేది. మీరు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా బాగా ఐడియా ఉంటుందండి. అనేక పోటీ పరీక్షలు కుల ఉద్యమాల ప్రశ్న వచ్చింది, ఒకసారి చూడాలి. సో మామూలుగా ఇప్పుడు పల్లి అనే కమ్యూనిటీ తమిళనాడులో వాళ్ళు వల్లి కుల క్షత్రియంగా ప్రకటించుకున్నారు. పల్లి. సో మనకి ఇప్పుడు తమిళనాడులో బాగా డామినేటింగ్ క్యాస్ట్ ఏంటంటే మొదలియ, నాడ, వెల్లల, వీళ్ళు తమిళనాడులో బాగా డామినేటింగ్ క్యాస్ట్. అలాగే మనం కర్ణాటకకు వస్తే గౌడాస్, ఒక్కలిగాస్, లింగాయస్, వీళ్ళు డామినేటింగ్ క్యాస్ట్. అట్లనే మన ఆంధ్రప్రదేశ్కి వస్తే రెడ్డి, నాయుడు, కాపు, వీళ్ళు డామినేటింగ్ క్యాస్ట్. అంటే అన్ని రంగాల్లో ఇది మన సౌత్ ఇండియా. అలాగే మనం కేరళలో మనం చూసినట్టంటే నాయర్స్ ఎక్కువగా ఉంటారు. నాయర్ మనం బాగా చూడాలి కేరళ. వీళ్ళు ఇప్పుడు డామినేటింగ్. వన్స్ అపాన్ ఎ టైం వెనుకబడిన తరగతి ఉద్యమంలో పార్ట్స్ అన్నమాట. ఇది మనం పసిపెట్టాలి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వీళ్ళకి డామినేటింగ్. ఒకప్పుడు ఈ వెనుకబడిన తరగతిలో వాళ్ళు కలిసిపోతుంది. అందులో ఈ ప్రధానంగా మనకి వచ్చిన ఉద్యమాలు రావడానికి కారణం అంటే బ్రాహ్మణ ఆధిక్యత, బ్రాహ్మణ సిద్ధాంతాలు. అందులో మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎస్సీలు వీళ్ళు పూర్తిగా వైండ్ అప్ చేయించారు. ఓబీసీ వీళ్ళకే ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళు కూడా ఆనాటి సమాజంలో ఎస్సీలు ఎంత బాధపడుతున్నారు, సేమ్ అదే ప్రాబ్లం. కాకపోతే ఎస్సీలు ఇంకా ఎక్కువగా అనుభవించారు. సో అలాంటి సందర్భంలో భారతదేశంలో మనకు వెనుకబడిన ఉద్యమాలు వచ్చాయి. ఈ వెనుకబడిన ఉద్యమంలో ముందుగా వచ్చిన వ్యక్తి ఎవరికంటే మనకు బాగా సుపరిచితులండి, జ్యోతిరావు పూలే. ఒకసారి బాగా పెట్టుకోవాలండి, జ్యోతిరావు పూలే. సో వెనుకబడిన ఉద్యమాలకు కీలకమైన వ్యక్తి జ్యోతిరావు పూలే, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన మామూలుగా పూలే అనే పేరుతో మంచి పాపులర్ అయినాడు. ఒరిజినల్ పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే, ఫుల్ ఫామ్. కాకపోతే పూలే అనే పేరుతో బాగా ఉంటాడు. ఓబీసీ వెనుకబడిన వర్గాలను ఓబీసీ ఉద్యమాలకి ఆతుడు అన్నమాట. ఈ ఓబీసీలతో ఏంటంటే అలా కాదండి, ఫస్ట్ దళిత ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి. అంబేద్కర్ కంటే ముందు దళిత ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి మనం జ్యోతిరావు పూలే. అంటరానితనాన్ని నశించాలని చాలా మంది ఇప్పుడు వరుసలోకి ఈయన జ్యోతిరావు పూలే ఏమంటే బీసీ కమ్యూనిటీ జ్యోతిరావు పూలే. వీళ్ళు ప్రొఫెషన్, వీళ్ళు వృత్తి ఏంటంటే మేకర్ ఆఫ్ గార్లాండ్. చాలాసార్లు బిట్ అడిగారండి. మేకర్ ఆఫ్ గార్లాండ్ అంటే పూలమాలను తయారు చేయడం, మాలలు, పూలమాల. వీళ్ళు వృత్తి. బరోడా సంస్థానానికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే పూలు కుట్టి ఆ మాలలు తయారు చేసి ఎత్తుకోపోయి బరోడా సంస్థానానికి కావాలి అన్నారు. మాల పూలని తయారు చేస్తున్నారు. మేకర్ ఆఫ్ గార్లాండ్ అంటారు. వీళ్ళు ప్రొఫెషనే అన్నారు. అలాంటి ఈ రోజు వెనుకబడిన వర్గానికి చెందిన మీకు ఆ రోజు బీసీలు ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఓసీలు, బీసీలు, ఎస్సీలు మొత్తం వెనకబడిన వర్గాల వాళ్ళు. అందులో ఎస్సీలు ఇంకా బాగా వెనకబడిన వర్గాలు. సో నేను ఇంత క్లాస్లో కూడా గుర్తు చేశానండి. ఎవరైతే గలీజ్ పని చేశారో వృత్తుల వారి విభజన, భారతీయ సమాజమే వృత్తుల వారి విభజన. ఏ వృత్తి చేసే వరకు ఆ వృత్తి పేర్లు అలాగే వచ్చేసాయి. వృత్తికి ఆ వృత్తులు బట్టి సోషల్ స్టేటస్ వచ్చిందన్నమాట. ఆ వృత్తులు ఏ వృత్తి ఏంటంటే ఆ వృత్తిని బట్టి సోషల్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గలీజ్ వృత్తి, ఆ గలీజ్ వృత్తి వాళ్ళకి అంతే స్థాపిత గౌరవం వచ్చింది. ఒక ప్రొఫెషన్, ఒక చిన్న వృత్తి, బట్టలు వేసేవాడు వాళ్ళకో గౌరవం, కొండం తయారు చేసేవాడు వాళ్ళకో గౌరవం, చెక్క పని చేసేవాడు వాళ్ళకో గౌరవం, కొలుపు పని చేసేవాడు వాళ్ళకో గౌరవం. సో ఈ విధులు ఉంచారు వాళ్ళకో గౌరవం. ఇట్లా వృత్తుల మీదనే భారతీయ సమాజం విభజించి అయిపోయింది. కాబట్టి ఆ వృత్తుల వాళ్ళని వచ్చారు
కానీ ఈయన బాగా చదువుకున్నాం ఏంటండి, అంబేద్కర్ గారి కంటే ముందరే దళిత ఉద్యమాల మీద ఫైట్ చేసిన ఒక గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే, భారతీయ కుల ఉద్యమానికి దారితీసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారికి. సో ఈయన మాలా కులానికి చెందిన వ్యక్తి, మాలే. సో బ్యాకర్ ఆఫ్ కాన్వెంట్ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన ఏం చేశారంటే, ఈ భారతీయ సమాజంలో అంటరానితనం నశించాలంటే బ్రాహ్మణ ఆధిక్యతను ఖండించాలి, బ్రాహ్మణ సిద్ధాంతాలను మనం ఖండించాలి అని చెప్పి ఈయన ఒక సిద్ధాంతం తీసుకుంటారు. సో ఈ సిద్ధాంతం తీసుకుంటే ముందు ఫస్ట్ ఒక మనిషి మార్పు కావాలంటే ఫస్ట్ వెపన్ ఏంటంటే, ఒక మానవ జీవితంలో ఒక మనిషి మార్పు అంటే వెపన్ ఏంటంటే విద్య అంటే. సో ఇది మానవ జీవితానికి చాలా కీలకమైన అంశం. ఇప్పుడు డబ్బు నా దగ్గర 4 కోట్లు ఉంది, నాకు చదువు రాదు. 4 కోట్లు ఉంది నా దగ్గర, నాకు చదువు రాదు. దాన్ని నన్ను ఎవరు గుర్తించదు. నేను రోడ్డు మీద పోతా ఉంటే, నేను ఏదో పంచ సంట్లో వేసుకొని పోతుంటే ఎవరో పోతుంటారు కూడా అనుకుంటాను. నేను బాబు ఎవరు చదువుకున్నాం అంటే ఇట్లా కనుక్కోవాలి, నేను ఎవరైనా ఆఫీసర్ కనుక్కో. అదే నా దగ్గర రూపాయి లేదు, నేను బాగా చదువుకున్నాను. ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం ఆ వర్క్ను మనం చేసుకోగలం, బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ స్కిల్స్, విద్య. అందుకని జ్యోతిరావు పూలే గారు ఏం చేశారంటే, ఈ కులంలో నుంచి మార్పు తీసుకోవాలంటే జనాభాలో ముందు విద్య అవసరము, వీళ్ళకి విద్య కావాలి, ఎస్పెషల్లీ ఎస్సీలకు దళితులకు విద్య కావాలి అని చెప్పారు. మరి వాళ్ళతో విద్య నేర్పించేవాళ్ళు అసలు వాళ్ళు కూర్చున్న వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, వాళ్ళతో కలిసేవాళ్ళు లేరు. ఇంక వాళ్ళతో విద్య నేర్పాలంటే ఈయన ఏం చేశారంటే స్వయంగా ఆయన దిగాడు. అన్నట్లంటే ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలే, నెక్స్ట్ క్లాస్లో చెప్తారండి, వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు డిఎస్సి ఎగ్జామ్లో లాస్ట్ మన జరిగిన డిఎస్సిలో కూడా బిట్టొచ్చిందండి, సావిత్రిబాయి పూలే గురించి బిట్టొచ్చింది. చెప్తాను, క్లారిటీగా చెప్తాను. సో అలాంటి మనం జ్యోతిరావు పూలే గారు ఉద్యమాలు తీసుకోవడం జరిగింది. ఈయన భారతీయ సమాజంలో కుల ఉద్యమం మార్పు చేయడానికి కొన్ని పుస్తకాలు, కొన్ని గ్రంథాలు రచించాడు. ఆ గ్రంథాలు చూద్దాం. సో పెద్దగా నెంబర్ 1 పాయింట్ అండి, గులాంగిరి. జ్యోతిరావు పూలే గారు గులాంగిరి అని ఒక గ్రంథం రచించాడు. కానీ ఆ పేరులో ఉంటుంది చూడండి, గులాంగిరి అంటే నేను నీ కాడ పని చేయడమా, నేను నీ కాడ పని చేయడమా. సో అది కాదండి, గులాంగిరి అని గ్రంథాన్ని రచించాడు. అలాగే సత్యశోధక సమాజ్ ఒక పుస్తకం అండి, సత్యశోధక సమాజ్ అని ఒక పుస్తకం అండి. సత్యశోధక సమాజ్ అని ఒక పుస్తకాన్ని రచించాడు. అంటే నిజాన్ని తెలుసుకోవాలి, బ్రాహ్మణ్ లేకుండా పూజలు జరగాలి, బ్రాహ్మణ్ లేకుండా పెళ్లిలు జరగాలి, బ్రాహ్మణ ఆధికత్తే వద్దు, దళితులే పెళ్లి చేయాలి, దళితులే పూజలు కావాలి, దళితులే సమాజం రావాలి అనే సిద్ధాంతాన్ని, కొత్త సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఈ తెర రావడం వల్ల ఇతను సమాజానికి వ్యతిరేకమైపోయాడు. అరే ఎవరు కొత్తగా వచ్చినాడు, వీడి దాన్ని కొత్త చేస్తున్నాడు అని చెప్పి మిగతా బీసీ కులాలే అన్నారు, ఏమయ్యా పూలే గారు మీకేమో బుద్ధిగా ఆ దళితులతో మీరు కూర్చుంటున్నారు, దళితులతో పోతున్నారు, దళితులతో వస్తున్నారు, దళితులతో తిరుగుతున్నారు, మీరు వాళ్ళ పక్కన కూర్చుంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుపోతున్నారు, వాళ్ళు అంటరాని వాళ్ళు ఇంకోకూడదు అంటే, నేను వాళ్ళ కనుకపోతున్నాయా, మీకు నచ్చితే రాకపోతే వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళలో మార్పు తీసుకోవడానికి ఈ గ్రంథాలు ఈ విధానంలో మనం తీసుకోవడం జరిగింది. అలా జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు గురువు, ఇది మనం మర్చిపోవాలి. జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు గురువు. సో అలాంటి విధానంలో మన పూలే గారు మొట్టమొదటిసారి దళిత ఉద్యమాల మీద, కొనుగోలు ఉద్యమాల మీద చేయడం అనేది జరుగుతుంటుందండి. సో ఇది ఈ టాపిక్ ఉంది. రేపుకి సావిత్రిబాయి పూలే అనేది ఒక టాపిక్ చూస్తామండి, వెరీ ఇంపార్టెంట్. చాలా పోటీ పరీక్షలు అడిగారు, మన డిఎస్సీలో అడిగారు, ఇంతకుముందు ఏపీపీఎస్సీలో ఖచ్చితంగా అడుగుతారు, రిపీటెడ్ బిట్టు. ఆ కాన్సెప్ట్ చూస్తాము. థ్యాంక్ యూ.